ధర్మ నియమములను పాటించగలిగిన కారణంగా అది ప్రయోజనకరమై ఉన్నది. అయినప్పటికీ అది ఇప్పుడు దీనమైన వత్సమును కోల్పోయి ఉండెను. శూద్రునిచే పాదములపై కొట్టబడి కన్నీటితో నిలిచిన ఆ గోవు దుఃఖితయు హీనమునై గడ్డిని మేయగోరి ఉండెను. సో మనుజుడు గోవు ద్వారా ధర్మ నియమములను పాటించగలిగిన కారణముగా అది ప్రయోజనకరమై ఉన్నది. అయినప్పటికీ అది ఇప్పుడు దీనయై వత్సమును కోల్పోయి ఉండెను. అంటే దూడను కోల్పోయి ఉందన్నమాట. శూద్రునిచే పాదములపై కొట్టబడి కన్నీటితో నిలిచిన ఆ గోవు దుఃఖితయు హీనమునై గడ్డిని మేయగోరి ఉండెను. ధనుర్బాణములను ధరించి స్వర్ణమయమగు రథమునందు ఆసీనుడైన పరీక్షిత్ మహారాజు అంతటా అతనితో శూద్రుడు మేఘగంభీర స్వరమున ఇట్లు ప్రశ్నించెను. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ధనుర్బాణాలు ధరించి ఉన్నాడనమాట. రథమునందు ఆసీనుడై ఉన్నాడు. మేఘగంభీర స్వరముతో ఇట్లు ఆయన ప్రశ్నించాడనమాట. ఓయి, ఎవడవు నీవు? బలము కలవానిగా గోచరించినను నా రక్షణ యందున్న నిస్సహాయ జీవులను వధించుటకు సాహసించుచున్నావు. వేషధారణను బట్టి నీవు నరదేవునిగా రాజు గోచరించుచున్నను నీ కర్మల ద్వారా నీవు ద్విజత్వము నొందిన క్షత్రియుల నియమములను వ్యతిరేకించుచున్నావు. ఇక్కడ మనం ముందు కూడా చర్చించినట్టు ఏంటది అంటే, రాజు అనేటువంటి వ్యక్తి కేవలము మనుషులనే కాదు, సర్వజీవులకు రక్షణ కల్పించేవాడు. నిస్సహాయ జీవులను వధించుట ఇప్పుడు కూడా గోవధ జరుగుతూ ఉంది. రాజు అన్నటువంటి వాడు ఏంటి అంటే ప్రశ్నించాలి, దాన్ని అరికట్టాలి. అంటే శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా రాజుకు కావలసిన కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది, బ్రాహ్మణుల కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది, వైశ్యుల యొక్క కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది, శూద్రుల యొక్క కర్తవ్యాన్ని తెలియపరుస్తుంది. భార్య యొక్క కర్తవ్యం ఏంటి, భర్త యొక్క కర్తవ్యం ఏంటి, తల్లిదండ్రుల కర్తవ్యం ఏంటి, పిల్లల యొక్క కర్తవ్యం ఏంటి, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సందేశం అన్నటువంటిది శాస్త్రం ద్వారా ఉంటుందన్నమాట. ఇక్కడ నిస్సహాయ జీవులను రక్షించేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నాడు. ఇక్కడ వేషధారణ, ఇప్పుడు చాలామంది ఇక్కడ మనకేంటి అంటే కలి రిప్రజెంటేటివ్. ఇప్పుడు కలిపురుషుడు ఆయన రాజులాగా వేషధారణ ఉంది, కానీ మనిషి యొక్క పనులు ఎట్టున్నాయి? గోవుని వృషభాన్ని కొడుతూ ఉన్నాడు, మనిషి కురూపిలాగా ఉన్నాడు. ఇప్పుడు నేతలు కూడా ఖద్దరు చొక్కాలు వేసుకుంటారు, తెల్లగా ఉంటాయి అవి చొక్కాలు, ప్యాంట్లు, పంచెలు. మరి వాళ్ళ చైతన్యం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అంటే కలిపురుషునికి తగ్గకుండా ఆయన అడుగుజాడల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ కలిపురుషుడు కూడా రాజులాగా అలంకరించుకున్నాడు. అదే పరీక్షిత్ అంటున్నాడు, నువ్వు నరదేవునిగా, నరదేవుడు అంటే నరులకు దేవుడు అంటే రాజు ఉన్నప్పటికీ నీ ప్రవర్తన మాత్రం భిన్నంగా ఉంది. ఓ ధూర్తుడా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు కనుమరుగైనందున ఈ అమాయక గోవును కొట్టుటకు సాహసించుచుంటివా ఏమి? నిర్జన ప్రదేశమున నిర్దోషియగు జీవుని కొట్టినందుకు
నీవు అపరాధిగా పరిగణింపబడి వదార్హుడవైతివి. సో ఈ యొక్క నిర్జన ప్రదేశంలో నిర్దోషియగు జీవిని కొట్టినందుకు, ఇక్కడ మనుషులను కొడితేనే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. తర్వాత హ్యూమన్ రైట్స్ అని చెప్పి తప్పులు చేసిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేసేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయన్నమాట. కానీ భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, తప్పు చేసిన వారిని దండించకపోతే ఏమవుతుంది, వాడికి తప్పు చేస్తే దండిస్తారు అని భయం పోతుంది. భయం పోతే ఏమవుతుంది, బలం ఉన్నటువంటి జంతువుకే ఆహారం లభిస్తుంది. మీరు చూడండి, కుక్కలు అవి బలం ఉండేది లాగేసుకుంటుంది ఇంకో కుక్క దగ్గర, జంతువులు. సో బలం ఉన్నటువంటి జంతువుకే ఆహారము, బలం ఉన్నటువంటి జంతువుకే మైథున భోగం. సో మానవ సమాజం కూడా అటు తయారైపోతుంది. వాడికి బలం ఉంటే ఏమైనా చేయొచ్చు. కానీ ఎవరైనా కానీ దండనీతి అనేటువంటిది సమాజంలో ఉపయోగించని పక్షంలో మానవ సమాజం జంతు సమాజంగా మారుతుంది. నిర్దోషియగు జీవిని కొట్టినందుకు నీవు అపరాధిగా పరిగణింపబడి వదార్హుడవైతివి. నిన్ను సంహరించేసేయాలి. సో నిర్దోషి అయినటువంటి జీవిని నీవు దండించావు. తదుపరి పరీక్షిత్ మహారాజు వృషభమును ఇట్లు ప్రశ్నించను, నీవెవరు? తెల్లని తామర వంటి ధవలభస్నము కలిగిన వృషభమువా లేక దేవతవా? 3 పాదములను కోల్పోయి నీవు ఏకపాదవై చరించుచున్నావు. వృషభ రూపమున మాకు ఖేదమును కలిగించుచున్న నీవు ఏదేని దేవతవా? సో తదుపరి పరీక్షిత్ మహారాజు వృషభాన్ని అడుగుతూ ఉన్నాడు, నువ్వెవరు? నువ్వేమన్నా దేవతవా? కురువంశరాజులు భుజబలములచే పరీక్షింపబడు రాజ్యమున తొలిసారిగా నేను కన్నీటితో దుఃఖించుచున్న నిన్ను కాంచుచున్నాను. రాజ నిర్లక్ష్యముచే ఇంతవరకు ఎవరునూ దరిత్రిపై కన్నీరు కార్చి ఉండలేదు. సో మొట్టమొదటిసారి కన్నీళ్లు కారుస్తూ ఉన్న నిన్ను నేను చూస్తూ ఉన్నాను. రాజుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు ఎవరు కూడా కన్నీరు కార్చలేదు. ఓ సురభీతనయ, ఇక నీవు ఏమాత్రము దుఃఖింపవలదు. ఈ నిమ్నజాతి శూద్రునికి నీవు భయపడవలసిన అవసరం లేదు. ఓ గోమాత, పాలకునిగా దుర్మార్గులను అణచువానిగా నేను జీవించి ఉన్నంత కాలము నీవు రోధించుటకు ఎట్టి కారణము లేదు. మీకంతయు శుభమే కలగగలదు. సో ఆయన భరోసా ఇస్తూ ఉన్నారు, హామీ ఇస్తున్నారు, నేను జీవించి ఉన్నంత వరకు మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓ సాధ్వి, తన రాజ్యమునందు వివిధ జీవులు దుష్టులైన వారిచే పీడింపబడినప్పుడు రాజ్యము నేలడి రాజు యొక్క యశస్సు, ఆయువు, ఉత్తమ జన్మము మొదలగునవి నశించిపోగలవు. ఆర్తులైన వారి ఆర్తిని శమింపజేయుటయే రాజునకు నిక్కముగా ప్రథమ కర్తవ్యం. ఇతర జీవుల ఎడ హింసకు పాల్పడినందున ఈ పరమదుష్టుని నేను తప్పక వధింపగలను. సో ఎప్పుడైతే రాజు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే దుష్టుల చేత పీడింపబడతారో ఆ యొక్క ప్రదేశాన్ని పరిపాలించే రాజు యొక్క యశస్సు, ఆయువు, ఉత్తమ జన్మ అన్నీ కూడా నశించిపోతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇవన్నీ కర్మతో కూడినటువంటివి, ఏదన్నా పదవి అయినా కానీ. అందుకనే భాగవతం చెప్తుంది, అర్హత లేకపోతే తల్లిదండ్రులు అవ్వద్దు, అర్హత లేకపోతే గురువు అవ్వద్దు, అర్హత లేకపోతే రాజు అవ్వద్దు. ఎందువల్లంటే నీ మీద ఆధారపడిన వాళ్ళ యొక్క బాధ్యత నీకుంది, వారిని సక్రమైన మార్గంలో నడిపించాలి. సో అందుకని అర్హత లేకపోతే వీటన్నిటినీ కూడా స్వీకరించద్దు అని చెప్పి భాగవతం చెప్తుందన్నమాట. అందువల్ల మనం ఇవన్నీ కూడా ఏదో పదవి నేను పొందితే నాకు వసతులు ఉంటాయి, ఏదో 4 డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి అట్లా కాదన్నమాట. మనం బాధ్యత వహించాలా, మన మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గదర్శకాన్ని ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. అతడు పరీక్షిత్ మహారాజు వృషభమును పదే పదే సంబోధించి ఈ విధముగా మరలా ప్రశ్నించెను, ఓ సురభినందన, నీ 3 పాదములను ఎవడు ఖండించినాడు?
కృష్ణానువర్తనులైన రాజుల రాజ్యములో నీవలే దుఃఖితులైన వారు వేరెవరూ లేరు. సో కృష్ణుడి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క రాజులు రాజ్యంలో నీలాగా దుఃఖితులైన వారు ఎవరూ లేరు. మీ పాదాలు ఎవరు ఖండించారు? ఓ వృషభమా, నిరపరాధివి, సాధువర్తనము కల దానివి అగు నీకు శుభమగుగాక. పాండవుల యశస్సును హరించునట్టి ఈ కురూపత్వమును నీకు కలుగజేసిన దుష్టుడెవడో దయచేసి నాకు తెలియజేయము. సో ఈ యొక్క దుష్టుడెవడో నాకు దయచేసి తెలియచేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. నిరపరాధులకు జీవులకు కష్టము కలిగించువారు ప్రపంచమునందు ఎచ్చోటనైనను నాకు భయపడవలసినదే. దుష్టులను అణచివేయుట ద్వారా మానవుడు సాధువులకు అప్రయత్నముగా లాభమును కూర్చున్నవాడగును. సో ఎవరైతే నిరపరాధులకు జీవులను కష్టపెట్టేటువంటి వారు, వారిని నా రాజ్యంలో ఎక్కడున్నా కానీ దండిస్తాను ఖచ్చితంగా. నా వల్ల వాళ్ళు భయపడాల్సిందే. రాజులు ఆ రకమైనటువంటి క్రమశిక్షణ సమాజంలో ఏర్పరచాలన్నమాట. ఎప్పుడైతే తప్పు చేస్తే దండించినప్పుడు వాడిలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది. ప్రభుపాదులు వారు అది కూడా చెప్తారు, కేవలం దండిస్తే పరివర్తన కలగదు, వాడిని ఆ హృదయంలో ఉన్నటువంటి బీజం, తప్పు చెయ్యాలా అనేటువంటి బీజాన్ని తొలగించాలి. ఆ బీజం ఉన్నంత వరకు కూడా, ఇప్పుడు మీరు కొన్ని చెట్లు కాండానికి నరికేస్తారు, మళ్ళా చిగురిచ్చే పెరుగుతాయి అన్నమాట. అదే రకంగా ఈ శిక్ష అనేటువంటిది ఆ కాండాన్ని నరికేసినట్టు, కానీ లోపల ఆ జీవం ఉన్నది వల్ల మళ్ళా చిగురు వస్తుంది. ఈ తప్పు చేయాలనేటువంటి బీజం, దాన్ని తొలగించాలి. అది ఎప్పుడు తొలగింపబడుతుంది? మనం చరిత్రలో చూసాం. మృగారి వేటగాడు అతను జంతువుని సగం చంపి గిలగిల తనుకుంటుంటే చూసి ఆనందిస్తున్నాడు. ఎప్పుడైతే నారదముని ఉపదేశాలు తీసుకొని భక్తిలోకి వచ్చాడు, ఏ రోజైతే సమాజంలో ఉన్నటువంటి నేతలు గుర్తిస్తారో నిజంగా నువ్వు సమాజాన్ని ప్రేమించేవాడివైతే, సమాజంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలా అంటే ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకునేటట్టుగా చేయాలన్నమాట. ఎందువల్లంటే భక్తి మార్గంలో నడుచుకునేటట్టుగా చేస్తే వాళ్ళల్లో ఈ పాప ప్రవృత్తి అన్నటువంటి తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ పాప ప్రవృత్తి అనేటువంటి తొలగిపోతుందో అప్పుడు అప్రయత్నంగా వాడు పాపం చేయడు ఇంకా వ్యక్తి. సో పాపం చేయకుండా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్లు అన్నటువంటిది కంట్రోల్లో ఉంటుంది. నిరపరాధులైన జీవులను హింసించుట ద్వారా పాపమనొచ్చడి దుష్టుడు కవచాభరణములను దాల్చిన స్వర్గలోకి వాసి అయినను సరే నిక్కముగా నాచే నిర్మూలింపబడును. సో నిరపరాధులైనటువంటి జీవుల్ని హింసించేటువంటి వాడు దుష్టుడు కవచాభరణములు ధరించి ఉన్న స్వర్గలోకవాసి అయినా కానీ నా చేత వాడు నిర్మూలింపబడతాడు. చట్టమునకు కట్టుబడి వర్తించు వారికి సమస్త రక్షణమును కల్పించుట, అత్యవసరం ఏదియును లేకనే సాధారణ పరిస్థితుల యందును శాస్త్ర నిర్దేశములను ఉల్లంఘించు వారికి దండించుట దేశము నేలడి రాజు యొక్క ప్రథమ కర్తవ్యమై ఉన్నది. సో ఇప్పుడు చూడండి, ఈరోజు రాజులు భాగవతం చదవట్లేదు, పరిపాలకులు భాగవతం చదవట్లేదు, నాయకులు భగవద్గీతలో భగవంతుడు చెప్తారు, యద్యత్ ఆచరది శ్రేష్ఠ తతత్యేవతరో జన సాయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. నాయకులైనటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారు. సో చట్టమునకు కట్టుబడి వర్తించు వారికి సమస్త రక్షణమును కల్పించుట.
చట్టానికి అనుగుణంగా ఉండేవాడికి అన్ని కల్పించాలి. కానీ ప్రస్తుత సమాజంలో చట్టాన్ని ఉల్లంఘించేవాడికి రక్షణ ఉంటుంది. 20-30 కేసులు ఉంటే వాడికి సెక్యూరిటీ ఉంటుంది, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో కూడా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఖచ్చితంగా దండించాలి. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే రాజు యొక్క కుమారుడైనా భటుడు యొక్క కుమారుడైనా గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించాలి. మరి విద్యలో వచ్చేటువంటిది ఏంటి? మొట్టమొదటిది పురుషార్థాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. మొట్టమొదట బేసిక్ ధర్మం గురించి విద్యలో బోధించేవాడు. అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. రాజు కర్తవ్యం ఏంటి, ప్రజల యొక్క కర్తవ్యాలు ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఇంకోటి ఏంటి అంటే రాజులు మందిరాలు ఏర్పాటు చేసి ఆ మందిరాల్లో సాధువుల్ని పెట్టి రోజు సత్సంగం జరిపించేవాళ్ళు. ఎందుకు సత్సంగం జరిపించేవాళ్ళు? ముఖ్యమైనటువంటి కాలక్షేపం అది ఉండేది. ఎందుకని? సాయంత్రం అయితే ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటే, ఇప్పుడు భాగవతం చదువుతూ ఉన్నాం, రాజు యొక్క కర్తవ్యం ఏంటి? సో ఆ వచ్చిన వాళ్ళు వినేవాళ్ళు. రాజు అంటే దేశాన్ని వెళ్ళే రాజు కాదు, ఇంట్లో కూడా ఇంటికి యజమాని రాజే కదా, ఆ ఇంటికి రాజు ఆయన. ఒక చిన్న కార్పొరేటర్ ఉన్నాడు, ఆ కాలనీకి రాజు ఆయన. సో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు అంటే మనకేంది అంటే ఈ గుణాలకు లోబడ్డం వల్ల మనసు పక్కద్రోవలు పట్టేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ గుణాలకి లోబడకుండా ఉండడానికి మన యొక్క సనాతన సంస్కృతిలో, వైదిక సాంప్రదాయంలో ఉదయం లేగానే పూజా పునస్కారాలు, సాయంత్రం పూజా పునస్కారాలు, ఇటువంటి సత్సంగాలు, దేవాలయాలు, ఇవన్నీ వీటి వెనకాల సైన్స్ ఉంది. ఏంటా సైన్స్ అంటే ఆధ్యాత్మికతే మనిషిని వక్ర మార్గంలోకి పోకుండా కాపాడేటువంటి శక్తి కేవలం ఆధ్యాత్మికతకు ఉంది. అందుకని ఆధ్యాత్మికతకి మొట్టమొదట ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి అంటే లాస్ట్ ప్రయారిటీ. వర్షం పడిందంటే హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు ఆగడు, కానీ గుడికి వెళ్ళేవాడు ఆగిపోతాడు. ఏమైనా రాలేదు నేను సత్సంగం, అబ్బా వర్షం పడిందండి అంటే లాస్ట్ ప్రయారిటీ. భగవంతుడు అంటే లాస్ట్ ప్రయారిటీ. ఇంతకుముందు భగవంతుడు అంటే మొట్టమొదటి ప్రయారిటీ. ప్రభుపాదుల వారు అందుకే చెప్తారు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు కారణం ఏంటి అంటే గాడ్లెస్ సొసైటీ. గాడ్లెస్ సొసైటీ. ఇంట్లో పెద్దోళ్ళు లేకపోతే డిసిప్లిన్ ఉండదు. మా నాన్నగారు చిన్నప్పుడు వస్తే ఇంట్లోకి పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు ఎక్కడ శబ్దం వచ్చేది కాదు. క్లాస్ రూమ్లో టీచర్ లేకపోతే అల్లకల్లోలం, అల్లరి. సమాజంలో కూడా భగవంతుడు అనేటువంటి వ్యక్తిని మనం తొలగిస్తే సమాజం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఈరోజు నాస్తికత్వం ఎక్కువ ఉంది. అందుకనే ఎవడూ దేనికి భయపడ్డు. ఇంతకుముందు రోజుల్లో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఇక్కడ చట్టాల నుంచి తప్పించుకున్నా ఆయన చట్టాల నుంచి మనం తప్పించుకోలేము అనేటువంటి సత్యాలు ప్రతి ఒక్కరికి నరనరాల్లో జీర్ణించుకొని ఉండేది. అందుకని బాధ్యతగా వాళ్ళు వ్యవహరించుకునేవాళ్ళు. ధర్మదేవత పలికెను, నీ పలుకులు పాండవ వంశునికి తగినట్లుగానున్నవి. పాండవుల భక్తి లక్షణములకు ముగ్ధుడై దేవదేవుడైన శ్రీకృష్ణుడే వారికి రాయబారిగా వర్తించి ఉన్నాడు. ఓ పరమశ్రేష్ఠ, పలువురు తత్వవేత్తల భిన్నాభిప్రాయముల కారణముగా మోహితులమైనందున మా కష్టములకు కారణమైన దుష్టుని నిర్ణయించి పలుకుట మాకు కష్టము కాగలదు.
సమస్త ద్వైతత్వమును నిరసించడి తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయముగా తన సుఖతత్వములు రెండింటికీ కారణుడని ప్రకటింతురు. కొందరు దైవమే దానికి కారణమని తెలుపగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారింతురు. దుఃఖ కారణమును ఎవరును తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించడే తత్వవేత్తలు కొందరు కలరు. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణోత్తములారా, ధర్మదేవత పలుకులను ఆకర్ణించిన పరీక్షిత్ మహారాజు సంతుష్టుడై దోషరహితముగా ఇట్లు సమాధానమొసగాను. రాజు సమాధానమొసగాను, ఓ వృషభరూపుడా, నీవు ధర్మము యొక్క సత్యము నెరిగి ఉన్నావు. అధర్మవర్తనుడైన వానికి ఉద్దేశింపబడిన గతి అధర్మవర్తనుని గుర్తించిన వానికి కూడా బడుననేటి నియమము ప్రకారము పలుకుటను బట్టి నీవు ధర్మదేవతవు తప్ప అన్యుడవు కాజాలవు. ఈ వృషభం మాట్లాడిన దాన్ని చూసి ఖచ్చితంగా ధర్మం గురించి నువ్వు మాట్లాడావు. నీ మాటలు చూస్తే నువ్వు ధర్మదేవత తప్పించి ఇంక వేరే ఎవరు కాదు. కనుకనే భగవానుని శక్తులు అచింత్యమైనవిగా వర్ణింపబడినవి. ఎవరునూ వాటిని మనోకల్పనల ద్వారా కానీ లేదా తర్కము ద్వారా కానీ అంచనా వేయజాలరు. భగవంతుని యొక్క లీలలు, శక్తులు మన ఊహలు మనోకల్పితములు, ఊహల ద్వారా అర్థం చేసుకోకూడదు. తర్వాత తర్కము ద్వారా అంచనా వేయజేయాలి. ప్రభుపాదుల వారు చక్కగా వివరణిస్తారు. తండ్రి గురించి తెలుసుకోవాలంటే తల్లిని ఆశ్రయించాలి. తల్లి చెప్తుంది నీ తండ్రి అని. మరి శాస్త్రం తల్లి లాంటిది. మరి ఆ శాస్త్రం కూడా ఏది తల్లి లాంటిది? పరంపరలో వచ్చింది మాత్రమే. ఎక్కడి నుంచి మొదలైంది శాస్త్రం? కృష్ణుడి నుంచి మొదలైంది. కృష్ణుడి నుంచి బ్రహ్మకు వచ్చింది. అట్లా పరంపర. ఆ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించాలి, మానసిక కల్పనతో కాదు. ఇప్పుడు మన ఇంద్రియాలు పరిమితమైనటువంటివి. కొన్ని మనం గుర్తించగలం, కొన్ని గుర్తించలేం. అటువంటి పరిమితమైనటువంటి ఇంద్రియాలతోటి అపరిమేయమైనటువంటి తత్వాన్ని ఊహించుకొని చెప్పడం కాదు. ఏదైనా ఒక వ్యక్తి సృష్టించినటువంటి వ్యక్తే దాన్ని మాన్యువల్ ఇస్తాడు. భగవంతుడు సృష్టికర్త. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, శాస్త్రం అనే జ్ఞానం ద్వారా ఆయన శక్తుల్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నించాలా. మనోకల్పితాలు కాదు, తర్కం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ధ్రువపరుస్తున్నారు. అంటే భగవంతుడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే పరంపరలో వచ్చినటువంటి శాస్త్రాలని ఆశ్రయించాలా, ఊహించుకొని కాదు. అందుకనే కలియుగంలో చూడండి, ఇవన్నీ పాటించకుండా ఒక్కోడొక్కోడు చెప్తా ఉంటాడు. ఒకటి చెప్పిన దానికి మ్యాచ్ కాదు. అది పద్ధతి కాదు. భౌతికమైనటువంటి విద్యను నువ్వు పొందాలన్నా కానీ ఏదో ఒక యూనివర్సిటీ ఆశ్రయించాలి. ఎంఏ డిగ్రీ నేనే డిక్లేర్ చేసుకున్నానంటే దానికి ఎవరి వాల్యూ ఇస్తాడు? నువ్వు డిక్లేర్ చేసుకున్న దానికి. వాటన్నిటికీ ఒక ప్రొసీజర్లు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఏంట్రా బాబు నీ అర్హత అంటే, నాకు ఏ అర్హత లేదు, అదే నా అర్హత అంటాడు. నోటికొచ్చింది వాగుతుంటాడు. దానివల్ల తికమకలు. భగవద్గీతలో ఇటువంటివన్నీ భవిష్యత్తులో జరుగుతాయన్న ఉద్దేశంతోనే భగవంతుడు చెప్పాడు ఎట్లా దీన్ని స్వీకరించాలా. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహతా యోగో నష్టపరాంతపా. పరంపరలో దీన్ని స్వీకరించాలి. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే గురువు, ఆయన గురువు ఉండాలి, ఆయన గురువు ఉండాలి. అది
ఎక్కడి నుంచి మొదలై ఉండాలా? కృష్ణుడి దగ్గర నుంచి మొదలై ఉండాలి. సత్యయుగమున తపస్సు, శుచిత్వము, దయ, సత్యములండి 4 నియమముల ద్వారా నీ 4 పాదములు సుస్థాపితములై ఉండెను. కానీ గర్వము, స్త్రీ సాంగత్యము, మదము అనేది లక్షణముల రూపమున విజృంభించిన అధర్మము వలన నీ 3 పాదములు భగ్నమైనట్లుగా గోచరించుచున్నది. మనం ధర్మం రక్షతి రక్షత ఒక స్టిక్కర్ అంటించేసుకుంటాం. స్టిక్కర్ అంటించుకొని మనం ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అనుకుంటాం. ధర్మానికి అసలు ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. మద్యం తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశు ఈ సమాన. ఈ నియమాలు పాటించకపోతే మనిషిలో పశు ప్రవృత్తులు ఉంటాయి. మీరు రోజు సోషల్ మీడియాలో మద్యం సేవించి కొట్టుకున్నారు, లేకపోతే జూదంలో డబ్బులు పోగొట్టుకున్నారు, అక్రమ సంబంధం వల్ల తల్లి బిడ్డను చంపేసింది. ఏంటివన్నీ కూడా జంతు సమాజంలో కూడా జరగవు ఇటువంటివి. కారణం ఏంటి అంటే ఏ నియమం పాటిస్తే నువ్వు మనిషిగా జీవించగలవు అనేటువంటిది ఎవరు చెప్పట్లేదు. ఏ నియమం పాటిస్తే మానవతా విలువలు ఉంటాయి. ఈ 4 వ్యసనాలకి లోబడితే మనిషిలో విచక్షణ జ్ఞానం పోతుంది. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు. అంటే విచక్షణ జ్ఞానం కలిగిన జంతువు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుక్క తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో అని ఆలోచించదు. అది జంతువు. మనిషి ప్రతి పని చేసేటప్పుడు ఇది నేను చేయదగిందా చేయకూడదు అని ఆలోచించాలి. ఆలోచించకుండా నడుచుకుంటే రేషనాలిటీ, విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతే మనం జస్ట్ జంతువులం. వ్యత్యాసం ఏంటి అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, వాటికి 4 పాదాలు ఉన్నాయి, మనకు 2 పాదాలు ఉన్నాయి.